ప్రముఖ వ్యాపారవేత్త కళారంగ ప్రముఖులు అంబటి మధుమోహన కృష్ణ 75వ పుట్టినరోజు వేడుకలు హ్యాపీ రిసార్ట్స్లో జరిగాయి. వివరాలు వీక్షిద్దాం. మంగళగిరి, విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో వ్యాపార, వాణిజ్య, కళారంగాల్లో సుపరిచితమైన పేరు అంబటి మధుమోహన కృష్ణ. దశాబ్దాల క్రితమే పచ్చదనంపై మక్కువతో రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందేలా హ్యాపీ రిసార్ట్స్ను స్థాపించి తన అభిరుచిని చాటుకున్న అంబటి బుధవారం తన 75వ పుట్టినరోజును స్నేహితులు, శ్రేయోభిలాషుల నడుమ జరుపుకున్నారు. కేవలం రియల్ ఎస్టేట్ తదితర వ్యాపార రంగాలే కాకుండా కళారంగంలో కూడా వివిధ సేవలు అందిస్తున్నారు. తాజాగా సినీ రంగంలో ప్రవేశించి తనదైన ముద్ర వేయనున్నారు. సినీ కళాకారుల అసోసియేషన్ స్థాపించి ఔత్సాహికులకు ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు. అంబటి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నెన్నో జరుపుకోవాలని హాజరైన వారు కోరుకున్నారు. తుళ్లూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. అజాత శత్రువులాగా అందరి మన్ననలు పొందిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి అని నివాళులు అర్పించారు. శత జయంతి ఉత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం వెంకటపాలెం గ్రామ రెవెన్యూ పరిధిలో వాజ్పేయి విగ్రహం ఏర్పాటు చేసి విగ్రహం ఆవిష్కరణకు సిద్ధం చేశారు. ఈ కార్యక్రమం ఏర్పాట్లు పరిశీలించేందుకు వచ్చిన కూటమి నాయకులు, మంత్రి సత్యకుమార్ పాల్గొని ఏర్పాట్లు పరిశీలించారు. అనంతరం మంత్రి సత్యకుమార్ మీడియాతో మాట్లాడారు. అజాత శత్రువులాగా అందరి మన్నలను పొందిన నాయకుడు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి 101వ జయంతి రేపు జరగబోతుంది. వారి శత జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అటల్ మోడీ సుపరిపాలన యాత్ర పేరుతో రాష్ట్ర అధ్యక్షుడు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ మాధవ్ గారు యాత్ర చేపట్టడం, ఈ యాత్రలో భాగంగా ప్రతి జిల్లాలోనూ జిల్లా కేంద్రంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహావిష్కరణ, బహిరంగ సభ, తద్వారా అటల్ బిహారీ వాజ్పేయి గారు అనేక సంవత్సరాల పాటు ప్రతిపక్షంలో ఉంటూ అందించిన సేవలు, ప్రధానమంత్రిగా వారి దేశానికి తెచ్చిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా విదేశాంగ మంత్రిగా కూడా ఇతర దేశాలతో నేర్పిన దౌత్యం ప్రజల్లోకి తీసుకెళ్తూ, అదే సమయంలో కూటమి నాయకులను కూడా కలుపుకొని కూటమి స్ఫూర్తిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తూ కేంద్రంలో, రాష్ట్రంలో గతంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా, గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన అభివృద్ధి, తదనంతరం నాటి ప్రధాని నరేంద్ర మోడీ గారు మళ్ళీ అదే కాంబినేషన్లో చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో పరుగు పెడుతున్న తీరును కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరిగింది. వెళ్ళిన ప్రతి చోట విశేష స్పందన కనిపిస్తోంది. ప్రజలు పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, వర్ణాలకు అతీతంగా, వయసుకు అతీతంగా అటల్ బిహారీ వాజ్పేయి గారి సుపరిపాలన యాత్రని స్వాగతం పలకడం జరిగింది. దీనికి ప్రధాన కారణం ఉంది. ఎందుకంటే ఈ దేశంలో అభివృద్ధి ప్రదాతగా పేరుగాంచిన నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రజాస్వామ్య విలువలకు లోపడుతూ రాజకీయం చేయడమే కాకుండా ప్రధానమంత్రిగా ఉన్నన్నాళ్ళు అనేక రకాలైన సంక్షేమ పథకాలను వారు తీసుకురావడం జరిగింది. అది గ్రామీణ ప్రాంతాలకు పెద్దపీట వేస్తూ రహదారి సౌకర్యం కల్పించడం ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ద్వారా, లేదా ఉపాధి కోసం అనేకాహార పథకం, సంపూర్ణ రోజ్గార్ గ్రామీణ యోజన కానీ తీసుకొచ్చి గ్రామీణ ప్రాంతాల ఆర్థిక పరిపుష్టికి పనిచేయడం. వెంకటపాలెం గ్రామ రెవెన్యూ పరిధిలో గతంలో నేషనల్ హైవే రోడ్డుకు రైతుల వద్ద భూములు తీసుకున్నారు. కానీ ఆ తరువాత ఆ హైవే రోడ్డు వేరే రూట్లో మార్పు చేశారు. కాబట్టి మా భూములు మాకు ఇస్తే మేము ల్యాండ్ పూలింగ్కు ఇస్తాము అని కొంతమంది రైతులు కోర్టు కూడా వెళ్లారు. కానీ ఇప్పుడు వారి సమస్య తేలకుండా విద్యుత్ పవర్ లైన్స్ వేస్తుంటే రైతులు ఆపు చేశారు. మాకు సరైన సమాధానాలు చెప్పి మాకు రావాల్సినవి మాకు ఇవ్వవలసిందిగా డిమాండ్ చేస్తూ ఓ రైతు మాట్లాడారు. ఇది వెంకటపాలెంలో ఉన్నటువంటి నేషనల్ హైవేకి తీసుకున్నటువంటి భూమి. ఇది నేషనల్ హైవేకి తీసుకున్నటువంటి తర్వాత నేషనల్ హైవే అలైన్మెంట్ మారిపోయింది. అలైన్మెంట్ మారిపోయిన తర్వాత
దీంట్లో టవర్ లైన్ వేయడానికి వచ్చారు. ఇది కోర్టు పరిధిలో ఉన్నటువంటి విషయం. ఇది ఏంటంటే నేషనల్ హైవేలో మాకు ప్రొసీజర్ పద్ధతి ప్రకారం జరగలేదు. ఆ రోజున ఉన్నటువంటి వాల్యూస్ కానీ అవన్నీ పరిగణనలో తీసుకోకుండా అధికారులు చేశారు. 2015లో 2014 కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత 2015లో కూడా మమ్మల్ని పూలింగ్లో తీసుకుంటామని చెప్పి పిలవడం జరిగింది. పిలిచిన తర్వాత ఆ విధంగా పనులు జరగకుండా పెండింగ్ పడటం జరిగింది. 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2022లో వీళ్ళు మళ్ళీ పాత అలైన్మెంట్లో రోడ్లు వేయడానికి వెళ్తుంటే కనుక మాస్టర్ ప్లాన్ డీవియేషను ప్లస్ తర్వాతనేమో నేషనల్ హైవే మాస్టర్ ప్లాన్ డీవియేషను ప్లస్ నేషనల్ హైవే మళ్ళీ పాత అలైన్మెంట్లో వస్తే ప్లాట్లో వస్తుందని చెప్పి ఉద్దేశంతో మేము కోర్టుకి వెళ్తాం జరిగింది. దీన్ని పరిష్కరించాలని చెప్పి ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. ఆ రోజున కూడా ఇక్కడ ఎవరైతే పరిహారం తీసుకున్నారో వాళ్ళు కూడా అసహనంతోనే తీసుకున్నారు, ప్రభుత్వానికి ఎదురెళ్ళలేమని. కానీ ఏంటంటే ఇవాళ రోజున ఏంటంటే వెంకటపాలెం రెవెన్యూలో కానివ్వండి, మొత్తము ఓవరాల్ కృష్ణాపాలెం రెవెన్యూ, ఎర్రపాలెం రెవెన్యూ 105 ఎకరాలు ఉంది. 105 ఎకరాల రైతులు కూడా కొంతమంది పొలం పూలింగ్కి ఇవ్వకుండా మాకు ఆ సమస్య తేలితే ఇస్తామని చెప్పే పద్ధతిలో ఉన్నారు. ఆ విధంగా వెంకటపాలెం రెవెన్యూలో 300 ఎకరాల వరకు పూలింగ్కి ఇవ్వాల్సిన పొలం ఉంది. 300 ఎకరాలు కనుక పొలం పూలింగ్ తీసుకుంటే కనుక మిగతా వాళ్ళకి రిటర్నబుల్ ప్లాట్లు ఇచ్చేస్తే వీళ్ళకి కూడా రిటర్నబుల్ ప్లాట్లు ఇస్తే గవర్నమెంట్ దగ్గర వచ్చేసరికి ఒక 30 ఎకరాలు పోను మిగతా మొత్తం కూడా గవర్నమెంట్కే ఉంటుంది. అది అర్థం చేసుకొని ఈ యొక్క రైతుల యొక్క సమస్యలు కూడా పరిష్కరించి ప్రాజెక్ట్ తొందరగా వెళ్ళాలని మేము ఆలోచిస్తూ చాలా వరకు సహకరిస్తూ ఉన్నాము. కానీ మమ్మల్ని ఏంటంటే ఏ విధంగా ఏకరువు పెట్టకుండా పనులు చేసుకెళ్తా ఉంది. దానికి మేము ఈ యొక్క మా నిరసన ద్వారా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లాలని చెప్పేసి చేస్తా ఉన్నారు. కానీ వీళ్ళ యొక్క ప్రాజెక్ట్ తొందరగా అవ్వాలని పని ఉంది. కానీ అదే కనుక రైతులు కూడా ఆ విధంగా తొందరగా పని చేసి పెడితే బాగుంటుందని చెప్పేసి గౌరవ చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాం.